క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. మార్నింగ్ వాక్ కోసం వెళ్లి అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు అడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జీ. హయత్ నగర్ లో జరిగింది ఘటన. బాబ్జీ లక్ష్మారెడ్డిపాలెం సమీపంలో మైత్రి కుటీర్లో నివాసం ఉంటున్నారు. ఉదయం ఆయన మార్నింగ్ వాక్ కోసం హైదరాబాద్ విజయవాడ హైవే దాటే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన బస్సు రోడ్డు దాటుతున్న బాబ్జీని ఢీకొట్టింది. ఆయన స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 3 రోజుల క్రితమే ఆయనకి అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతితో పోలీస్ శాఖలో విషాదం అలుపుకుంది. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. హైదనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఎవరైతే అడిషనల్ ఎస్పీగా ఇటీవల కాలంలోనే ప్రమోషన్ తెచ్చుకున్నటువంటి బాబ్జీ అనే వ్యక్తి రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా బస్సు వచ్చి ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు. ప్రస్తుతం మనం ఘటనాస్థలం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఏదైతే ఈ రోడ్డు ఉందో ఇదంతా కూడా హయత్ నగర్తో పాటు అబ్దుల్లాపూర్ మేట్ వెళ్ళేటటువంటి రోడ్డుగా చెప్పుకోవచ్చు. అయితే అతను వాకింగ్ చేసుకుంటూ ఒక్కసారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రిల్ని దాటేసే సమయంలో నూజివేడ్ నుంచి వస్తున్నటువంటి ఒక బస్సు ఒక్కసారిగా కూడా స్పీడ్గా వచ్చి ఢీకొట్టింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డీసీపీ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, అసలు ఎన్ని గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది సార్? ఇది 4:30 మార్నింగ్ ఎర్లీ అవర్స్ 4:30కి జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. వాకింగ్ కోసం బయటికి వెళ్ళాడు. ఇక్కడ డివైడర్ రోడ్ క్రాస్ చేయడానికి ఏమి ఫెసిలిటీ లేదు. డివైడర్ ఎక్కి అవతల దిగడం వల్ల సడన్గా బస్సు వచ్చి యాక్సిడెంట్ జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఒక కాలనీ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంది. దీని విషయంలో మేము జిహెచ్ఎంసీ వాళ్ళకు ఒక రికమెండేషన్ చేసి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టాలని చెప్పి చేస్తాము. పబ్లిక్ ఈ కాలనీ వాళ్ళు ఎల్బీనగర్ సైడ్ పోవాలంటే వాళ్ళకు రోడ్ క్రాస్ చేయాల్సింది ఉంది అక్కడ కాబట్టి మనం కంపల్సరీ ఇది రికమెండేషన్ చేసి వచ్చేటట్టు చూస్తాం. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నాము అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ కూడా అటు దాటుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ నుంచి కనీసం ముందుకెళ్ళి మళ్ళీ అటువైపు రోడ్డుకు వెళ్ళాలంటే కిలోమీటర్ మేర దూరం ఉంది. అందుకనే ఈ యొక్క రైలింగ్ని దాటి అటు వెళ్తున్నటువంటి సమయంలో అతివేగంగా వచ్చి వాహనాలు ఢీకొట్టుతూ ఉన్నాయి. ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు. కనుక ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చొరవ చూపించాలి. అంతేకాకుండా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నియమించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విడిచల్లిస్తూ శ్రీనివాస్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.